Hi friends, last video lo UPSC Civil Services Examination details, eligibility, qualifications chusam. In this video we will discuss about the pattern of examination. UPSC Civil Services Examination 3 stages lo conduct chestaru. Stages of examination. First stage is preliminary, which is a qualifying and screening test. And next stage is mains. And final and last stage is interview. Initial ga అప్లికేషన్స్ అన్నీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దీంట్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కమిషన్ డిక్లేర్ చేస్తుంది, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కమిషన్. అండ్ వాళ్ళు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 సబ్మిట్ చేయాలి విత్ స్కాన్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్. అండ్ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. యాజ్ పర్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ సర్వీసెస్ అలాట్ చేస్తారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. పేపర్ 2నే మనం CSAT అని కూడా పిలుస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం మార్క్స్ 400 ఇంక్లూడింగ్ 2 పేపర్స్. Prelims serves as a screening test. The marks obtained in civil services prelims examination is only for admission to the mains, and ఈ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కౌంట్ అవ్వవు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి అబౌట్ 12 or 13 times total approximate number of vacancies to be filled in the year through the examination. General Studies Paper 2 CSAT exam just qualifying paper, ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అప్రాక్సిమేట్లీ 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. 33% ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్. జనరల్ స్టడీస్ పేపర్ 1 క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి డిటర్మైన్డ్ బై ద యూపీఎస్సీ. ఎగ్జామినేషన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ మెయిన్లీ ఫర్ ద స్క్రీనింగ్, ఎలిమినేట్ చేయడానికి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేయడానికే నెగిటివ్ మార్కింగ్ యూజ్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ యాజ్ పెనాల్టీ. మోర్ దెన్ 1 ఆన్సర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ రాంగ్ ఆన్సర్. బ్లాంక్గా లెఫ్ట్ చేసేస్తే నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. మెయిన్స్ ఎగ్జామ్స్ రాయడానికి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిలప్ చేసి కమిషన్కి సబ్మిట్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అప్డేట్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్లీ. ఈ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ ఏంటంటే 9 పేపర్స్ ఉంటాయి. రిటన్ టెస్ట్, ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ టైప్. పేపర్ ఏ అండ్ పేపర్ బి ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ పేపర్స్ ఏంటంటే మెరిట్కి కౌంట్ అవ్వవు. యాజ్ పర్ 18th షెడ్యూల్ ఇన్ కాన్స్టిట్యూషన్ పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, పేపర్ బి ఇంగ్లీష్. నెక్స్ట్ 7 పేపర్స్లో వచ్చే మార్క్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అదే మనకి మెరిట్ లిస్ట్ డిసైడ్ చేస్తుంది. పేపర్ 1 ఏంటంటే ఎస్ఏ, పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 3 ఈజ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. Paper 4 is General Studies 3. Paper 5 is General Studies 4. Paper 6 and 7 are optional subjects. మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏదైనా స్పెషలైజేషన్ మనకి నచ్చింది లేకపోతే మనకి డిగ్రీ దేంట్లో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ ఏ అండ్ పేపర్ బి ఈచ్ 300 మార్క్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అవి. రిమైనింగ్ 7 పేపర్స్ ఈచ్ 250 మార్క్స్. టోటల్ మార్క్స్ ఆఫ్ రిటన్ టెస్ట్ కౌంటెడ్ ఆర్ 1750 మార్క్స్. Candidates who qualified in civil services main examination will have to attend the interview, personality test, and they have to submit the detailed application form 2. Marks for the interview is 275. Total marks counted for the merit list and for ranking is 2025 marks. Marks obtained in mains and interview decide the services allotted. Main motto of interview is to assess the personal suitability of the candidate for a career in public service. Interview is to judge mental caliber of a candidate. It is an assessment of not only intellectual qualities but also social trends and interest in current affairs. Candidates are expected to have taken an intellectual interest not only in their subjects but also the events happening around them. In next video we will discuss about the syllabus in detail. Thank you for watching. Stay positive, be positive. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.